మమ్మల్ని ఇంకా బాధ పెట్టారు. పైగా మీరు నాతో అబద్ధం చెప్తారా? ఈ విషయాన్ని గనక మీరు ముందే కౌశల్యకి చెప్పుంటే తను అర్థం చేసుకోలేదా? ఇలా అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏమండి, నిజం చెప్పండి. ఈ పాపని ఎన్ని రోజుల నుంచి మాకు తెలియకుండా దాస్తున్నారు? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, దేవుడి మీదొట్టు, మీరు అబద్ధాలు చెప్పకండి. అది ఈ 2-3 రోజుల నుంచే మేము నిజం చెప్తున్నాం. ఏంటి? ఆ పాపని దాచిపెట్టడం కోసం ఎన్ని రోజులుగా మాకు అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఆ రోజు రికార్డింగ్ ఉందంటూ కూడా అబద్ధమేనా? మేమంతా మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. లేదు వదినా, అలా అనకండి. యాక్చువల్గా మేము పాప గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తర్వాత మీ అందరికీ చెప్దాం అనుకున్నాం. ఈ 2-3 రోజుల నుంచి మేము ఈ పాప తల్లిదండ్రులను వెతికే పనిలో ఉన్నాం. మేము స్టేషన్లో తన ఫోటో కూడా పెట్టాం, కానీ ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. చూడండి, మేము తప్పు చేసాం, నిజమే ఒప్పుకుంటున్నాం. మీ అందరి మనసు చాలా చాలా బాధ పెట్టాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. చూడు కౌశల్యాదేవి, మాకు కొంచెం టైం కావాలి. త్వరలోనే నిజమేంటో మేము నిరూపిస్తాం. సరే, మీరు నిజమేంటో మాకు నిరూపించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము మీతో మాట్లాడాం. అలాగే ఈ విషయంలో మీరు సంజయ్ ఇవ్వడానికి ప్రయత్నించొద్దు. ఇంకో విషయం, 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండటం అసంభవం అని గుర్తుంచుకోండి. పీకల్లోతు నీళ్లలో కూరుకుపోయాం. మనం వీలైనంత త్వరగా ఐషు గురించి వివరాలు తెలుసుకోవాలి. ఎవరినైతే బాధ పెట్టకూడదని చూసామో వాళ్ళని బాధ పెట్టాం. ఇక దాచిపెట్టడానికి ఏం మిగల్లేదు. అన్నయ్య, మనం మీడియాలో కూడా ప్రకటిస్తే బాగుంటుందేమో. అది చూసైనా ఇష్యూ కావాల్సిన వాళ్ళు వస్తారేమో. కానీ అవన్నీ చేయడానికన్నా ముందు మనం ఒక నిజం తెలుసుకోవాలి. ఆ నిజం వాళ్ళ అమ్మ మాత్రమే చెప్పగలదు. ఏంటి మీరనేది? నా ఉద్దేశం, వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలి. మీరే బాగా ఆలోచించండి, గుర్తు చేసుకోండి. మీలో ఎవరైనా ఎక్కడైనా పొరపాటు చేసుంటే నిజం చెప్పండి. ఐషుని కూడా మనం మన కుటుంబంలో ఒకరు అనుకుందాం. చూడండి, నేను మీలో ఎవ్వరినీ కూడా అనుమానించడం లేదు. ఇదొక చిన్నపిల్ల జీవిత సమస్య. తను గనక మీలో ఎవరికైనా కూతురయ్యి ఉంటే ఈ ఇంట్లో ఉండే హక్కు తనకి పూర్తిగా ఉంది. లేదంటే గనక ఐషుని తన తల్లిదండ్రుల చెంతకి చేర్చాలి. తను నా కూతురయ్యే అవకాశమే లేదు. నాన్నగారు, నాకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది.
అప్పట్నుంచి నేను గౌరీని తప్ప ఇంకెవ్వరిని కన్నెత్తి కూడా చూడలేదు. లేదత్తయ్యా, అలాంటి అవకాశం లేదు. తనసలు ఆయన కూతురై ఉండదు. నాకు మా ఆయన మీద నమ్మకం ఉంది. పరాయి ఆడవాళ్ళని ఆయన కన్నెత్తి కూడా చూడరు. లేదు, నాకెలాంటి అనుమానం లేదు. అది అత్తయ్యగారు ఏంటంటే మా కిట్టు గారికి ఏ పని లేదు కదా. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. నాకున్న అనుమానం ఏంటంటే ఎవరైనా స్త్రీ చెయ్యి పట్టుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టేస్తారా? ఏం మాట్లాడుతున్నావు కిట్టు అన్నయ్య? ఇప్పుడు నువ్వే ఒక బిడ్డకి తండ్రివి. ఎప్పటికి కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావేంటి నువ్వు? శివ, ఈ పాప మా ఆయన పాప అయ్యుండదు. శివగారు అసలు ఇలాంటి పని చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. ఇక ఆది తన్నను మోసం చేయలేడు. అతను ఇలాంటి పని ఎప్పుడూ చేయడు. అక్క, మీరందరూ చెప్పేది నిజమే. ఈ రోజు వరకు మన భర్తలు మన నమ్మకాలు ఒమ్ము చేయలేదు. అలాంటప్పుడు మనం వాళ్ళు మోసం చేశారని ఎలా నమ్ముతాం? నేను లవ్లీకి ద్రోహం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా తట్టుకోలేను. అరే, పెళ్ళైన తర్వాత నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు. కానీ పెళ్లికి ముందు పని లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, ఫుల్గా తిరుగుతాం, పాడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ ఆ రోజు ఆ రాత్రి నేను నిన్ను మాత్రమే ప్రేమించాను సిమ్రన్. కానీ కమలైతే తన అమాయకత్వంతో నాకు దగ్గరైంది, నా జీవితంలో భాగమైంది. కానీ నాకు మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అరే ఐషు, అరే అమ్మా ఐషు, ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. మా చెట్టికి పెళ్లి జరగకుండా ఆగిపోయింది. మరేం పర్వాలేదమ్మా, నీ చిట్టికి మళ్ళీ పెళ్లి చేద్దాం, సరేనా? వద్దు, వేరే పెళ్లి కొడుకు వద్దు. నా చెట్టి పెళ్లి అన్నీతోనే జరగాలి. ఐషు, నేను చెప్పేది వినమ్మా. బొమ్మని అన్నుకిచ్చి పెళ్లి చేయడం కుదరదు. ఏడవడం ఆపు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదానికి మొండి పట్టుపడుతున్నావు. చిన్న పిల్లవి కదా అని అన్ని కోరికలు తీర్చాం, ఇంకా ఏడుస్తూనే ఉన్నావు. ఇంకొకసారి ఏడు బయటకు వస్తే నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేస్తాను.
అన్నయ్య ఇందులో ఆ చిన్నపిల్ల తప్పే ఉంది. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ కూల్ అవ్వండి. కోపడకి ఏం చేయను. తన వల్ల మనం ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఉమేష్, ఇలా కోపట్టం వల్ల ఏ లాభం ఉండదురా. ప్రశాంతంగా ఆలోచించాలి. కిట్టు, అన్నయ్య లోపలికి తీసుకెళ్ళు. రండి అన్నయ్య గారు, కోపం తగ్గించుకోండి. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తానన్నాడు చిన్న నాన్న. లేదమ్మా, తను టెన్షన్లో ఉన్నారు కదా, అందుకే కోపంలో అలా అన్నారు. అయినా నువ్వు గుడ్ గర్ల్ కదా. కాదు, నేను గుడ్ గర్ల్ ని కాదు. అందుకని నన్ను మా నాన్నగారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఈ పిల్ల ఏడుపు వింటుంటే చెవులో జోరిగా తిరుగుతున్నట్టుంది. ఈ పిల్ల అల్లరి తట్టుకోలేకపోతున్నాను. అత్తయ్య, ఎవరో కావాలనే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఆయన మీద, పిల్లల మీద పూర్తి నమ్మకం ఉంది. ఎవరో కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మన మధ్య గొడవలు పెట్టడానికి ఈ ఐషుని ఇక్కడికి పంపించుంటే వాళ్ళు ఎవరనేది మనం వెంటనే తెలుసుకోవాలి. నేను చూస్తాను. మా అందరి డాడీలో వెరీ బ్యాడ్. నాకు చిట్టికి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు. నాకు ఆకలిగా ఉంది. అన్నం పెడతారా? ఐషు, ఏడవకలా. నేను నీకు అన్నం పెడతాను. అత్తయ్య, నేను ఐషుకి అన్నం పెట్టొస్తాను. పద ఐషు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు లవ్లీ? ఈ పిల్లే మనకొచ్చిన సమస్యలకి కారణం. మరీ అంత నెత్తికెక్కించుకోకు. అక్క, సమస్యలకి కారణం వాళ్ళ అమ్మా నాన్నలు. వాళ్లే తన్ని ఇక్కడ వదిలేసెళ్లారు. వాళ్ళెవరో చేసిన తప్పుకి ఈ పాపని ఎలా శిక్షిస్తాం? నీ ఆలోచనలేంటో నాకు ఎప్పటికీ అర్థం కావు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, హోమగుండంలో నిప్పు పట్టుకున్నా చెయ్యి కాలుతుంది లవ్లీ. పర్వాలేదక్క, నాకు తెలిసిందల్లా నాకేది మంచిదనిపిస్తే అది చేయడమే. ఆ తర్వాత ఏం జరిగినా దానికి నేను సిద్ధంగా ఉంటాను. అలాగా? ఒక విషయం చెప్పు, ఒకవేళ తను కార్తీక్ కూతురైతే అప్పుడు కూడా నువ్వు తన్ని అలాగే దగ్గరికి తీసుకుంటావా? కమలా, నోటికి ఏదొస్తే అది అనేటివేనా? కార్తీక్ అలాంటి పని ఎప్పుడు చేయడు. అది నిజమే. కార్తీక్ అలా ఎందుకు చేస్తాడు? నేనేదో మాట వరుస అడిగానంతే. ఐషు, పదమ్మా. అంటే నాకు త్వరగా అన్నం తీసుకురండి, చాలా ఆకలిగా ఉంది. ఆకలేస్తుందా? తీసుకో. టిఫిన్ ఇంకా పాలు. నీకు జామ్ అంటే ఇష్టమేనా? తిను. గుడ్ గర్ల్ కదా, మొత్తం తినేయాలి. సరేనా? తాగు. గుడ్ గర్ల్. ఆంటీ గారు చూడండి, నేను మొత్తం ఫినిష్ చేశాను. వెరీ గుడ్ గర్ల్. కానీ త్వరగా ఇప్పుడు ఈ చపాతి కూడా తినేసేయ్. దీనిలో జామ్ కూడా పెట్టాను.
మీరే తినిపించండి ప్లీజ్. ప్లీజ్ మా మమ్మీ ఎలా తినిపిస్తుందో అలా తినిపించండి. నేను మా మమ్మీని చాలా మిస్ అవుతున్నాను. నన్ను ఇక్కడ వదిలిపెట్టేసి ఎందుకు వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదు, నేనున్నా కదా, ఐషుకు తినిపిస్తాను. తిను. ఓపెన్ యువర్ మౌత్. ఆను. ఆంటీ, ఒక విషయం అడగనా? అడుగు. అందరూ నా మీద కోపంగా ఎందుకున్నారు? మా నాన్నని నేను వెతకడం తప్పంటారా? లేదమ్మా, ఎందుకలా అడుగుతున్నావు? మరి చిన్న నాన్నగారు నన్ను ఎందుకు తిట్టారు? నాకు చాలా భయం వేసింది. ఐషు, ఏడవకూడదమ్మా. ఐషు, చెప్పేది విను. నేను చెప్పేది విను. చిన్న నాన్నకి నేను చెప్తానులే, ఎప్పుడు నిన్ను కోపడొద్దని, సరేనా? ఏడవకూడదు, గుడ్ గర్ల్వి కదా. త్వరగా తినేసేయాలి. తొందరగా, త్వరగా త్వరగా. ఐషు, నాకొక విషయం చెప్పు. మీ అమ్మగారి పేరేంటి? ఐషు, థ్యాంక్స్ లోలి. కార్తీక్, నేను అర్థం చేసుకోగలను. ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. మన ఇంట్లో ఇలాంటి పని ఎవ్వరూ చెయ్యరు. నువ్వు చెప్పేది నిజమే లవ్లీ. కార్తీక్, ప్లీజ్ ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయి. మీకింకా 2 రోజులే టైం ఉంది. మిసెస్ గుప్తా గారు చెప్పింది కూడా నిజమే కదా? ఒకవేళ మా ఆయన కూడా ఏం చేయను? మా ఆయన మీద నాకు అనుమానం వస్తోంది. నేను మా కిట్టు గారైతే ఇంతకు ముందొకసారి నన్ను మోసం చేయాలని చూశారు. ఒకవేళ ఇప్పుడు కూడా నేను ఎలాగోలా నిజం తెలుసుకుని తీరాలి.